5 రోజులు అయ్యిందా చేతి కంకణాలు బాచకాలు అంగారు పెట్టిన మద్దు పరకాల ఎందుకు వచ్చావని ఆయన అంది వెంకన్న బాబు అనుకున్నాడు ఊరికనే వచ్చానంటే మళ్ళీ వెళ్ళిపోతారంటే కట్టాదని మనసులో మారు దోషం పెట్టుకున్నాడు కబుడు దోషం పెట్టుకున్నాడు ఇదే సమయం అనుకున్నాడు అమ్మా ఎందుకు వచ్చానంటున్నావా నేను అలా ఊరింటికి అల్లుడుగా వెళితే అలా నా చేయలేదు ఇయాలను చేసేరే అలా ఊరింటికి అల్లుడుగా నిలతే అలా నాదుడు లేదే యాదన చేసేరు అత్తోరింటికి అల్లుడిగా వెళ్ళాను అత్తగారు అందంగా చూడలేదు అలివేలమంగా మత్తగా అందంగా చూడలేదు అమ్మా నేను అంతకే వచ్చేసేనన్నారు ఒరే బాబు అలమూరింటికి అల్లుడిగా వెళ్ళేవా అత్త మామలు చూడలేదా వచ్చేవా మీ అత్తగారు ఏం చేసింది నాయన అన్నది అప్పుడు వెంకన్న బాబు అన్నాడు అమ్మా నేను అలా ఊరింటికి అల్లుడుగా వెళితే నీలని విచ్చేరేనని కన్నా తల్లి అలా ఊరింటికి అల్లుడుగా వెళితే నీలాని ఇచ్చేరేనని కన్నా తల్లి బాబు మీ అత్తగారు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చిందా దేంతో ఇచ్చిందా బాబు ఇచ్చిందమ్మా అడిగి జారిపోయి ఇడుముతో నీళ్ళు ఇచ్చిందా కొంచెం దమ్ములతో కాళ్ళు నడిపివ్వండి అమ్మా అవును ఆయన ఇడుములతో నీళ్ళు ఇచ్చింది తల్లి కడుక్కున్నావా కాళ్ళు బాబు కడుక్కున్నానమ్మా సిగ్గేసి కాలు మీద వేసుకుని ఆ కాలు తెలిసి కాలు తెలిసింది కదమ్మా రావట్లేదు అంతకండి బాబు కాలు తడకే బాబు తెలిసింది కాదు ఎగరెత్తే 7 సున్నాలు అయ్యి అమ్మా సున్నాలు కాదురా చిన్నాలు నాయన సున్నా ఏరు చిన్న ఏరు చిన్న అంటే పెచ్చులు అన్నమాట అండి 7 పెచ్చులు అయిపోయేదా నువ్వు కాళ్ళు కడుక్కోలేదా అమ్మా ఊరింటికి అల్లుడుగా వెళితే వాళ్ళ పీఠాల అనేసేరేనని కన్నా తల్లి అలా ఊరింటికి అల్లుడుగా వెళితే పీఠాల అనేసేరేనని కన్నా తల్లి మీ అత్తగారి పీటలేసిందా పీట ఎలాగుందరా చెక్క పీట వేసింది చిన్న చిన్న చెక్క పీట వేసింది నీకు చిన్న పీట ఏం సరిపోద్దురా సరిపోయిందమ్మా ఓ పిల్లకి సరిపోలేదు ఎలగొడదు ఆ పెట్టినా తల్లి ఏందో పెట్టు అలా అని చెప్పాలి మాకు అర్థమయ్యేలాగా ఓ పిల్లమో పీట మీద పెట్టు ఎలగొడదు ఆ పెట్టినమ్మా అప్పుడు ఏమైంది మంచి కొరికిందా పిర్ర కొరికిందా నిన్న మొన్న అంటే పిర్ర కొరికింది అన్నాడు ఊరి పిర్ర కొరికింది షిఫ్ట్ ఎక్కిపోతే టీడీ చేయించుకోరా అన్నాను బ్యానం మీద భయం కదండి ఇలా పంచి పీకింది అంటున్నాడు ఈడికే కాదండి మూలన ముసలమ్మ కూడా ప్రాణం అంటే భయమే 100 ఏళ్ళు బతికేసినా ఇంకో 70-80 ఏళ్ళు బతికేద్దాం అనుకుంటాం మన తెరమా మన పురమా ఎలా పుట్టేమో మనకు తెలదు ఎలా వచ్చేమో మనకు తెలదు ఎప్పుడు వెళ్తామో మనకు తెలదు భగవంతుడికి ఎంత వెరిక ఊగింత ఊళ్ళో కొంతమంది పెద్దవారండి నలుగురు పెద్దవాళ్ళు కరోనా ముందు కేసరి సభలో కూర్చున్న వారు రిటైర్ అయిపోరు అనమాట పని పాట లేదు బాగా ఉన్నవాళ్లే ఆ మాట